గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నమస్తే, ఆదాభాష. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. R1 గ్రూప్ మీడియా సమర్పించేటువంటి మార్నింగ్ న్యూస్కి మీ అందరికీ స్వాగతం తెలియస్తున్నా. నేను మీ కోటికి రాము. ఇక ఈరోజు దినపత్రికల వార్తలు అయితే దబాయించి ఉన్నాయి. ప్రధానంగా నిన్న కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ సీటుకి సంబంధించి ఒక సంచలనమైనటువంటి నిర్ణయంగా చెప్పుకోవాలా లేదంటే ఎట్లా చెప్పాలన్నా తెలియదు. మొత్తం మీద అయితే గత కొంతకాలంగా నానబెట్టుకుంటూ వచ్చినటువంటి ఆ కరీంనగర్ సీటుకు సంబంధించి, కరీంనగర్ ఒకటే కాదు, కరీంనగర్తో పాటు ఖమ్మము, ఇంకొక నియోజకవర్గం, 3 నియోజకవర్గాలలో సో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు. నిన్న ఒక కీలకమైనటువంటి పరిణామం అయితే చోటు చేసుకుంది. గత కొంతకాలంగా దాదాపుగా కేసీఆర్ పైన పెద్ద పోరాటం చేసినటువంటి తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత కాంగ్రెస్ పార్టీని ఆకాశానికి ఎత్తుతున్నాడు. ఏం అనుమానం అట్లా అయితే తీన్మార్ మల్లన్నకు గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ క్యాండిడేట్గా పనిచేసుకోమని చెప్పిన ఆయన స్వయంగా చెప్పిండు. ఆ తర్వాత కరీంనగర్ సీటు మల్లన్నకి ఇస్తారు అనే వార్త సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయింది, చర్చ నడిచింది. తీరా చూస్తే మల్లన్నకు కాంగ్రెస్ పార్టీ గట్టి షాక్ ఇచ్చిందనే చర్చ ఈరోజు జరుగుతూ ఉంది. ఎందుకు ఏంటి అనేది మనం దినపత్రికల్లోకి వెళ్ళిన తర్వాత చూద్దాం. సో ఇక మళ్ళొక్కసారి నరేంద్ర మోడీ రాజస్థాన్లో కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసిండు. ఇక రేవంత్ రెడ్డి దానికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసిండు. కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి అధికారంలోకి వస్తాని కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమికి సంబంధించిన వాళ్ళు చెప్తా ఉంటే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనంటే ప్రజల ఆస్తులు బంగారము అమ్మేస్తుందని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోడీ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి చాలా కీలక పరిణామం అని చెప్పుకోవచ్చు. దీనిపైన కూడా వారు చూడబోతున్నాం. ఇక కాకుండా ఇక ఏతుల పత్రిక, సంసారి పత్రికలో రైతులకు ఏదో అన్యాయం జరిగినట్టు, అన్యాయం ఏదో రాష్ట్ర సర్కారు చేసినట్టు, ఇంతకుముందు గతంలో ఎప్పుడు జరగనట్టు కలరింగ్ మామూలుగా లేదు. గవి కూడా చూద్దాం. అయితే తీన్మార్ మల్లన్నకు సంబంధించి మనము దినపత్రికలకు వెళ్ళినప్పుడు ఇంకా వివరంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో దానికన్నా ముందు మిత్రులారా, దయచేసి మీరందరూ మర్చిపోకరి, దయచేసి పదే విజ్ఞప్తి చేస్తా ఉన్న ఆర్ న్యూస్ గ్రూప్ మీడియాలో కేఆర్ పబ్లిక్ న్యూస్, R1 న్యూస్ టుడే, అట్లనే R1 న్యూస్ టుడే ఛానళ్లను మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అట్లనే షేర్ చేయండి. సో ఇక మనం చక్కగా వెలుగు పేపర్లకు వెళ్దాం. కాంగ్రెస్ గెలిస్తే ఇండ్లు బంగారం గుంజుకుంటుంది, బండి భూమి ఏమున్నా వదిలేట్టు లేదు, ప్రధాని మోదీ మండిపడ్డ కాంగ్రెస్, ఈసీకి ఫిర్యాదు. దేశ ప్రజలు ఆస్తులు బంగారంపై కాంగ్రెస్ కన్నేసింది. దేశ ప్రజల ఆస్తులపైన కాంగ్రెస్ పార్టీ కన్నేసిందంటే బంగారం ఆస్తుల పైన కాంగ్రెస్ పార్టీ కన్నేసిందని, ఆ పార్టీ అధికారంలోకి వస్తే ఇండ్లు బంగారం గుంజుకుంటుందని ప్రధాని మోదీ మరోసారి అన్నారు. రాజస్థాన్లో ఆదివారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఇవే వ్యాఖ్యలు చేసిన మోదీ సోమవారం యూపీలోని అలీగఢ్ వేదికగా వాటిని రిపీట్ చేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టో దేశ ప్రజలకు ఓ హెచ్చరిక. కాంగ్రెస్ ఇండియా కూటమిలోని పార్టీలన్నీ మీ ఇన్కమ్ ఇండ్లు బంగారంపై కన్నేశారు, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మీ ఆస్తి బంగారాన్ని అందరికీ పంచుతామని చెప్తున్నది అని వ్యాఖ్యానించారు. కాగా మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడదు. ఫస్ట్ ఫేజ్ ఎన్నికల్లో ఇండియా కూటమికి మెజార్టీ స్థానాలు దక్కనున్నాయని తెలియడంతో ప్రజల దృష్టిని మరల్చేందుకే మోదీ కామెంట్లు చేస్తున్నారని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. మోదీ వ్యాఖ్యలపై ఈసీకి కాంగ్రెస్ సో ఒక ప్రధానమంత్రి ఎందుకు చేసినా నాకు కూడా అర్థమైతే కొంత సందిగ్ధం అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ప్రజల ఆస్తులు బంగారాన్ని గుంజుకునేటువంటి అవకాశం ఉంటుందంటే ఉండదు. ఊకుంటారు, ప్రజలు తిరగబడతారు, ఎక్కడికక్కడ పోరాటాలు చేస్తారు. సో ఖచ్చితంగా నేనైతే చెప్పగలను, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనంటే గుంజుకుంటారా లేదా అనేది తెలియదు. కానీ మొత్తం మీద అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసినటువంటి వ్యాఖ్యలు చాలా కీలక అంశాలుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆస్తులు గుంజుకున్నాడు, తర్వాత దేవుడు ఎరుగు, బంగారం గుంజుకుంటూ దేవుడు ఎరుగు. కానీ ప్రజలకు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ప్రజల ఆస్తులు పెంచాల్సినటువంటి ప్రభుత్వాలుగా పనిచేయాల్సినటువంటి అక్కర ఉంటుంది. సో ఇది కాంగ్రెస్ బీజేపీ మధ్య పెద్ద దుమారానికి చెలరేగింది. అది ఎక్కడికి వెళ్ళిందంటే ఎలక్షన్ కమిషన్ వరకు వెళ్ళింది. అయోధ్యలో రామ మందిరం ఓట్ల రూపంలో ఈవీఎం మిషన్లో పొందుపరుస్తారా, లేదంటే దేవుడు గుడిలో
భక్తి గుండెల్లో ఉండాలా అని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ బహిరంగ సభలో మాట్లాడుకుంటా చేసినట్టు చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు అని చెప్పుకోవచ్చు. బీజేపీ అనుకున్నట్టు పోలింగ్ డబ్బల్లో కాదు. సో బీజేపీ ఇప్పుడు రాముడి గుడి 550 ఏళ్ల తర్వాత అయోధ్యలో రామ మందిరం నిర్మాణం జరిగిన తర్వాత రామ మందిరాన్ని ఎలక్షన్ కోసం ఒక స్టంట్ లాగా బీజేపీ పార్టీ వాడుకుంటుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు సో ప్రజల్లో ఎంత చైతన్యం తీసుకొస్తుంది, ఓట్ల వైపు ఎట్లా మలుతుంది అనేది కొంత అనుమానం. ఎందుకంటే చాలా ప్రభావితం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ పసిగట్టింది అప్పుడే. ఒకవైపు కాంగ్రెస్ పార్టీని రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ వ్యతిరేకత ప్రజల్లో తీవ్రంగా ఉంది కాంగ్రెస్ పార్టీకి. అదే సమయంలో బీజేపీ పార్టీ రామ మందిరం అనేది ఓట్లు రాల్చేటువంటి ఆయుధంగా వాడుకుంటుంది అనేది అటువైపు ఆలోచన చేస్తుంది. సో దీంతో దానికి కౌంటర్ ఇచ్చే విధంగా దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి, బ్యాలెట్ పేపర్లో కాదు, బ్యాలెట్ డబ్బాల్లో, పోలింగ్ డబ్బాల్లో కాదు అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను చూస్తే మనకు అర్థమవుతా ఉంది. ఇక ప్రధాని మోదీ ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. ఓటమి భయంతో ఇండియా కూటమిపై ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు. ఏనాడు ఒకరి ఆస్తిని లాక్కొని ఇంకొకరికి కాంగ్రెస్ తీయలేదు. వరేస్తే ఉరియన్న కేసీఆర్ కు రైతులు రాజకీయ లగ్గం చేశారు. బీజేపీకి అదే రీతిలో బుద్ధి చెప్పాల్సిన టైం వచ్చింది. నేను హిందువుగా పుట్టినందుకు గర్విస్తా, ఇతర మతాలను గౌరవిస్తా. సెప్టెంబర్ 15లోగా నిజాం షుగర్స్ ఫ్యాక్టరీలు ఓపెన్ చేస్తాం, తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు కడతాం, దానికి అంబేద్కర్ పేరు పెడతాం. ఆదిలాబాద్ నిజామాబాద్ చేవేల ఎన్నికల సభల్లో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యాఖ్యలు. సో దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి, కానీ బీజేపీ పార్టీ ఓట్ల డబ్బల్లో వేసుకునే విధంగా రాముడిని వాడుకుంటుంది అనేటువంటి ఏదైతే ఉందో దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి కౌంటర్ ఎంతవరకు ప్రజల్ని చైతన్యం చేస్తుంది. రాముడి గుడి, రాముడు అయోధ్యలో వెలిసిన తర్వాత, బాలరాముడు వెలిసిన తర్వాత ఆ ప్రభావం దేశ రాజకీయాలలో కనిపిస్తుందా లేదా అనేది ఇప్పటికిప్పుడు చెప్పలేము. డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీకి అయితే అది నష్టం చేకూరుతుంది అనడంలో ఏ మాత్రం అనుమానం లేదు. ఒక ఏడాదా 2 ఏడాలా 10 ఏళ్ళ 20 ఏళ్ళ 100 ఏళ్ళ 550 ఏళ్ళు నిరంతరంగా 550 ఏళ్ళు ఎన్ని తరాలు అయోధ్యలో రామ మందిరాన్ని చూడనటువంటి వాళ్ళు పులకించిపోయి రామ మందిరం కట్టిన తర్వాత బాలరాముడి విగ్రహం ప్రతిష్టాపన చేసిన తర్వాత ఖచ్చితంగా అది బీజేపీ ఎన్నికల స్టంట్గానే డెఫినెట్గా వాడుకుంటుంది, ఏమనుమానం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ దాన్ని ఎంతవరకు తిప్పికొడుతుంది అనేది ఇక్కడ క్వశ్చన్. సో ఇది రేవంత్ రెడ్డి ప్రయత్నం చేసినట్టు కొంతవరకు. అయితే ఇది ఇట్లుంటే హైదరాబాద్ చుట్టూ రియల్ జోరు. 4 నెలల ప్లాట్లు ఇండ్ల అమ్మకాలలో ఫ్లాట్లు ఇండ్ల అమ్మకాలలో దూకుడు. గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధిపై రాష్ట్ర సర్కార్ స్పెషల్ ఫోకస్. ORR RRR నడుమ ఇండస్ట్రియల్ ఎకనామిక్ కారిడార్ల ఏర్పాటుకు రోడ్ మ్యాప్, మెట్రో విస్తరణ, ఎలివేటెడ్ కారిడార్లు, మూసి ప్రక్షాళన పనులతో పాజిటివ్ వేవ్స్. డిసెంబర్ నుంచి దూసుకెళ్తున్న రియల్ ఎస్టేట్. ఫిబ్రవరిలో 920 కోట్ల రికార్డు ఆదాయం. అనారక్ నైట్ ఫ్రాంక్ రిపోర్టులో సిటీ రేట్ ఆఫ్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న సిటీలో నగరానికి 4వ స్థానం అయితే. సో రియల్ అయితే పట్టణంలో చుట్టుముట్ట దబాయి నడుస్తుందంట. ఫ్లాట్లు అంటే కట్టినీళ్ళు, కట్టుకోవడానికి జాగలు, ఇక అట్లనే ఇండ్ల అమ్మకాలు. సో ఇవన్నీ కూడా విపరీతంగా రియల్ ఎస్టేట్ దందా నడుస్తుందట పట్నంలో. కానీ ఎలక్షన్ టైంలో ఇప్పుడైతే దందా ఏమంతా కనిపిస్తలేదు. సో ఈ వార్త ఎంత రాసుకొచ్చినా కూడా ఎలక్షన్ టైంలో రియల్ వ్యాపారం నడిచే అవకాశం లేదు. ఎందుకంటే లావాదేవీలు కష్టమవుతుంది, పోలీసు వాళ్ళు తనిఖీలు చేస్తున్నారు, ప్రతి రూపాయికి లెక్క చూపాల్సిన అవసరం ఉంటుంది, ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి డెఫినెట్గా రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇప్పుడు నడకపోయినా అంటే ఆన్ అండ్ యావరేజ్గా గత కొన్ని దినాల నుంచి పట్నంలో రియల్ దందా నడుస్తలేదు. కేసీఆర్ అధికారం కోల్పోయిన తర్వాత, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడే రియల్ దందా పైన తీవ్రంగా ప్రభావం చూపుతుంది, హైదరాబాద్ అభివృద్ధి కుంటుపడింది అనేటువంటి ప్రచారం జరుగుతున్న వేళ ఈ వార్తకు కొంత రియల్ వ్యాపారంలో కొంత ఆలోచన రేకెత్తిచ్చే విధంగా ఉంది. సో దానికి సంబంధించిన పూర్తి డేటా ఇది. ఇక రేపటి నుంచి స్కూళ్ళకి సమ్మర్ హాలిడేస్. ఇవాళ పేరెంట్స్ మీటింగ్, జూన్ 12 స్కూల్ రీఓపెన్ అంట. ఇక రేపటి నుంచే పిల్లలకు బడులు అయితే బంద్ పెట్టింది సర్కారు. ఇక పేరెంట్స్తో మీటింగ్ అంట. జూన్ 12 స్కూల్స్ మళ్ళా ఓపెన్ అవుతాయట. ఇక పంట రుణాల వివరాలు ఇవ్వండి, బ్యాంకులను కోరిన రాష్ట్ర సర్కారు. రుణమాఫీకి డిసెంబర్ 7 కటాఫ్గా ఉంచాలని సూత్రప్రాయ నిర్ణయం. ట్రాప్ లోన్ మొత్తం ప్రభుత్వమే టేక్ ఓవర్ చేసేలా ప్రణాళిక. కాంగ్రెస్ పార్టీకి రుణమాఫీ అనేది ఒక గుదిబండగా మారింది.
పార్లమెంట్ ఎన్నికల్లో డెఫినెట్ గా ఈ ప్రభావము రైతుల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తున్నటువంటి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ డెఫినెట్ గా రుణమాఫీకి సంబంధించి ప్రజల్లో కొంత అవగాహన కల్పించి ఆ వ్యతిరేకత నుంచి బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే మొన్న భువనగిరిలో కార్నర్ మీటింగ్ లా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి మీద ఆన ఇసి చెప్తా ఉన్నా, ఆయన సాక్ష్యంగా చెప్తా ఉన్నా 15 ఆగస్టు వల్ల రుణమాఫీ చేస్తామని చెప్పేసి తేటా తెల్లం చేసిండు. మళ్ళొక్కపారి ఈ పంట రుణాల వివరాలు ఇవ్వండి బ్యాంకులను కోరిన రాష్ట్ర సర్కార్ అని చెప్పేసి ఈ వార్త రుణమాఫీకి డిసెంబర్ 7న కటాఫ్గా ఉంచాలని సూత్రపై నిర్ణయం చేసిరట. అయితే ఎన్నికల వేళ రుణమాఫీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంబడే చేస్తామనేటువంటి ఏదైతే ముచ్చట చెప్పినా మేనిఫెస్టోలో చెప్పారు, ప్రజలకు బహిరంగ సభల్లో చెప్పారు, మీటింగ్లలో అనేక సందర్భాలలో చెప్పే ప్రయత్నం చేశారు, కానీ రుణమాఫీ కాలే. సో దాని నుంచే ఆ వ్యతిరేకత నుంచి బయటపడేటువంటి ప్రయత్నం చేసింది. సో అందులో భాగంగా ఈ పని చేసి ఉండొచ్చు. సో ఇది ఇట్లంటే కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థిగా వెలిచల అయ్యజుడురి. సో ఇదే మనం మాట్లాడుకోవాల్సింది. కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థిగా వెలిచల రాజేందర్ రావు, కరీంనగర్లో మంత్రి పొన్నంతో కలిసి నామినేషన్ వేస్తున్న వెలిచల రాజేందర్ రావు అంట. ఇక అట్టాసంగా నామినేషన్ వేసిన రాజేందర్ రావు తోడు వెళ్లిన మంత్రి పొన్నం, ముగ్గురు ఎమ్మెల్యేలు. అల్లిరెడ్డి వర్గీయులు అయోమయం, కరీంనగర్లో రసవత్తరంగా కాంగ్రెస్ రాజకీయం. సో మీకు తెలిసి ఉండాలి మిత్రులారా, ఎందుకంటే తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ పార్టీ ఒక హామీ, భువనగిరి పార్లమెంట్ నుంచి పోటీ చేస్తారే ప్రయత్నం తీన్మార్ మల్లన్న చేసిండు. ఇక భువనగిరి నుంచి వెళ్ళి చామల కిరణ్ కుమార్ రెడ్డిని దించిన తర్వాత అవకాశం లేకుండా పోయింది. సో కోమటిరెడ్డి బ్రదర్స్ పైన సో ఎట్లా మాట్లాడిండు మనందరికీ తెలిసినటువంటిదే. ముఖ్యంగా భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఆయన నేటివ్ ప్లేస్ సొంత ఊరు ఉంది కాబట్టి అక్కడ అవకాశం ఇస్తే గెలుస్తా నేను ధీమతో నుండి ఇస్తారేమని ఆశపడ్డాడు. కానీ కోమటిరెడ్డి బ్రదర్స్ దాన్ని కథం పట్టించేశారు. ఎందుకు ఏందనేది మీకు అందరికీ తెలిసే. కోమటిరెడ్డి బ్రదర్స్ మీద గతంలో ఎన్ని ఆరోపణలు చేసిండు, ఎన్ని రకాలుగా చెవాకులు వేలిండు అనేది ఇక కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కానీ కోమటిరెడ్డి బ్రదర్స్తో పెట్టుకుంటే ఎట్లుంటుంది అనేది ఇప్పటికే ఎవరు మన అద్దంకి దయాకర్ విషయం చూస్తేనే మనకు అర్థమవుతా ఉంది. ఈ తీన్మార్ మల్లన్నకైతే అతిగతి లేకుండా చేసేసారు. శాసనసభ ఎన్నికల్లోనే ఆయనకి టికెట్ వస్తా అనుకున్నారు, రాలేదు. పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి నుంచి పోటీ చేస్తారు, రాలేదు. కరీంనగర్ నుంచి పోటీ చేస్తారనే వార్త పెద్ద ఎత్తున వైరల్ అయింది, పెద్ద ఎత్తున చర్చ నడిచింది. సోషల్ మీడియాలో కావచ్చు, మీడియాలో కావచ్చు. కరీంనగర్ నుంచి తీన్మార్ మల్లన్న నిలబడితే బండి సంజయ్ మీద గెలిచే అవకాశం ఉంటుంది అనేటువంటి ఏదైతే చర్చ జరిగిందో ఆ చర్చకు దాదాపుగా కాంగ్రెస్ పార్టీ పులి స్టాప్ పెట్టినట్టుగా మనం భావించాలి. వెలిచల రాజేందర్ రావుని టికెట్ కేటాయించకుండానే ఇక నాకు తెలిసి ఈయన వెలమ దొరనే ఉంటాడు, ఇంకేముంది. సో కాంగ్రెస్ పార్టీ కూడా కొంత అన్యాయం అయితే చేస్తూ ఉంది. ముఖ్యంగా బీసీల విషయంలో అరాకొర స్థానాలు ఇచ్చుకుంటా ఇక అదే గొప్పగా ప్రచారం చేసుకుంటుందంటే బీసీలు నిజంగా సిగ్గు తెచ్చుకోవాలి. ఆ తీన్మార్ మల్లన్న కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళు కావచ్చు, ఇతరులు ఎవరైనా కావచ్చు, బీసీలకు వేసేది రాజకీయ బిచ్చ కాదు, వాళ్ళ హక్కు. కానీ ఆ హక్కు నెరవేరాలంటే ఓటు అనేటువంటి ఆయుధాన్ని పకడ్బందీగా రాజకీయ పార్టీలు అన్యాయం చేస్తారంటే వాళ్ళకు బుద్ధి చెప్పిన రోజున బీసీలకు ఓట్లు లేదంటే సీట్లు, రకరకాల పదవులు, అధికారంలో భాగస్వామ్యం జనాభా దామాష ప్రకారం తప్పిస్తే ఓటు వాళ్ళకేసి పదవులు ఇవ్వమంటే ఎట్లిస్తారు చెప్పురి. అది అవకాశమే లేదు. దయచేసి సరే తీన్మార్ మల్లన్నకు ఇస్తారా పోతారా తర్వాత విషయం. కానీ భువనగిరి శాసనసభ నుంచి పోటీ చేద్దాం అనుకున్నాడు, దానికి నిరాకరించింది కాంగ్రెస్ పార్టీ. అదే భువనగిరి పార్లమెంట్ నుంచి పోటీ చేద్దాం అనుకున్నాడు, అది కథమైపోయింది. కరీంనగర్లో ఇస్తారనుకునే చర్చ జరిగింది, అది కథమైపోయింది. ఇక ఆయనకు దిక్కు దివానా లేకుండా చేసే పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో వస్తుంది. కాంగ్రెస్ పార్టీని అయితే అనుమానం లేదు, కాంగ్రెస్ పార్టీని చీమ చిటుక్కుమన్న ఎంబడే
తీన్మార్ మల్లన్న పోరాటం చేస్తూ ఉన్నాడు వ్యతిరేకుల పైన. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, ప్రతిపక్షాలు ఏవి కూడా కేసీఆర్ మీద పోరాటం చేయలేనటువంటి నిశ్చయమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు తీన్మార్ మల్లన్న ఇదే యూట్యూబ్ క్యూన్యూస్ ఛానల్ ద్వారా పెద్ద ఎత్తున పోరాటం చేసిండు. కానీ నిలకడ లేని పరిస్థితి ఆయననే బీజేపీ పార్టీలో పోవడం, రకరకాల కామెంట్స్ బీఆర్ఎస్ పార్టీ పైన వేయడం, జైలుకి వెళ్ళడం, కాంగ్రెస్ పార్టీలోకి రావడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఏదేమైనా కూడా తీన్మార్ మల్లన్నకైతే గట్టి షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు, అనుమానమే లేదు అన్నయ్య. ఇక కర్ణాటక చేరిన ఖమ్మం పంచాయతీ బెంగళూరులో కరిగేతో బట్టి పొంగులేటి పెట్టి అక్కడి నుంచి తుమ్మలకు ఫోను ఏకాభిప్రాయం తెచ్చేందుకు ఏఐసిసి కసరత్తట. ఈ ఇద్దరు కొట్లాడుతుంటే మూడో వాడు లబ్ధి పొందుతుంటారు అప్పుడప్పుడు. వీళ్ళిద్దరి మధ్యలో పంచాయతీ ఉంది. వీళ్ళిద్దరి మధ్యలో పంచాయతీ ఇంకా మూడో వ్యక్తికి లాభం చేకూర్చే అవకాశం ఉంటుందనే చర్చ నడుస్తుంది. వీళ్ళు కాకుండా మరి వేరే వారికి ఇస్తేనంటే కమ్మ సామాజిక వర్గానికి ఇస్తే వీళ్ళు సర్దుమంతా లేదు. సో ఖమ్మం పంచాయతీ అయితే ముదిరింది. నామినేషన్ ప్రక్రియ గడువు దగ్గరికి వస్తూ ఉంది, అయినా కూడా పంచాయతీ మూస్తలేదు. ఇక 15 ఆగస్టులోపు రుణమాఫీ చేయకుంటే రాజీనామా చేస్తావా? సీఎం రేవంత్ కు హరీష్ రావు సవాలు. కాంగ్రెస్ గ్యారంటీలే ఆ పార్టీకి భస్మాసుర హస్తమవుతాయి. ఓట్ల కోసం రుణమాఫీ పేరిట నాటకాలు ఆడుతున్నాడు రేవంత్ రెడ్డి. నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఇప్పటికైనా సీఎం హోదాకు తగ్గట్టు మాట్లాడితే మంచిదని వ్యాఖ్య. ఫస్ట్ మీ మామతో మాట్లాడాలి. ఇది లోపలింట్లో కూర్చొని హరీష్ రావు మీకు సలహా ఇస్తా, లోపలింట్లో కూర్చోపోయి ఆ ఫామ్ హౌస్లో ఉంటాడా లేదంటే ఆయన ఇంట్లో ఉంటాడా ఏంటో పోయి లోపలింట్లో కూర్చొని జర సార్కు బుద్ధి చెప్పురి. అడ్డం పెట్టి ఎట్లా పడితే అట్లా మాట్లాడకు మామ, నువ్వు చేసిన తప్పు వలని ఈరోజు అధికారం కోల్పోయినావు. గా తప్పులు మళ్ళీ ఏకు ముఖ్యమంత్రి అని చెప్పేసి అనుకోకు. నువ్వు ముఖ్యమంత్రి కాదు, ప్రతిపక్ష నేతవు. ప్రజలు కూడా పెద్ద ఆదరణ లేదు. మన నీ బిడ్డని తీసుకొని జైలు వేసారు. మన పరిస్థితి గుట్టు అగమ్మ గోచరంగా ఉంది. ఫోన్ ట్యాపింగ్లో పట్టుకుంటారో లేదంటే కాళేశ్వరంలో జరిగిన అవినీతిలో పట్టుకుంటారో తెలియదు. జర చూసి ఎన్నికల ముందర చూసి మాట్లాడు అని చెప్పేసి లోపలింట్లో కూర్చునేట్టు చెప్పాలి రేవంత్ రెడ్డి గారికి కాదు. రేవంత్ రెడ్డికి లేదంటే తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు నాయకులకు మీరు నేర్పిన భాషనే ఎవడో ఆకాశం నుంచి వచ్చి నేర్పలే. మీరు నేర్పిన భాషనే తెలంగాణ సమాజం వంట పట్టించుకున్నది. ఇప్పుడు ఇక 15 ఆగస్టు లోపు రాజీనామా చేయకుంటే రుణమాఫీ చేయకుంటే రాజీనామా చేస్తావా? చూద్దాం ఈ సవాల్ ఎక్కడి వరకు తీసుకుంటారు కాంగ్రెస్ పార్టీలో అనేది. సో ఇక ఇది ఇట్టుంటే కవిత నిజాలు చెప్తలేదు, ఆమెకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారు. కోర్టు దృష్టికి తీసుకొచ్చిన సిబిఐ తీర్పు మే 2 వరకు రిజర్వ్. ఇక ఈడీ కేసులో కొనసాగుతున్న వాదనలు కవితను టెర్రరిస్ట్గా ట్రీట్ చేస్తున్నారన్న ఆమె తరపు అడ్వకేట్ కావాలని ఫోన్లను ఆమె ఫార్మాట్ చేశారని ఈడీ. అక్క ఎంత పనే కాక అన్ని చూడు. ఇప్పుడు తన సమయం రానప్పుడు, తన గడియ లేనప్పుడు ఒక నానుడు ఉంటుంది, ఒక సామెత ఉంటుంది. కట్టే పామాయి గడిచే అవకాశం ఉంటుంది తనదైన సమయం లేనప్పుడు. తన సమయం ఉన్నప్పుడు పానం మీదకి వచ్చినప్పుడు గడ్డిపోస కూడా పానాన్ని కాపాడుతుంది అంటారు. సో ఇది నిజంగా అతికినట్టు అతుకుతుంది అక్కకి. ఎందుకంటే కవితక్కకు బెయిల్ వస్తలేదు. ఇక బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని చెప్పేసి కోర్టుకు సిబిఐ చెప్తేనంటే తీర్పు మే 2వ తారీఖు రిజర్వ్ చేశారు. అప్పటి వరకు అయితే అక్క జైల్లోనే ఉండాల్సిందే. ఆమె తరపు న్యాయవాది అయితే టెర్రరిస్ట్ లాగా ట్రీట్ చేస్తున్నారు అక్కని, జర బెయిల్ ఇప్పియరు అని చెప్పేసి ఎంత వేడుకున్న కోర్టు సిబిఐ చెప్పిన వాదనతో ఏకీభవించే అవకాశం ఉంది. సో అక్క మధ్యలో ఫోన్లు చూపెట్టుకుంటా డిసెంబర్లో నవంబర్లో అనుకుంటా ఈడీ విచారణ పోయినప్పుడు ఇక ఫోన్లు అన్నీ నా దగ్గర ఉన్నాయి చూడు అని చెప్పేసి ప్లాస్టిక్ కవర్లో 10 ఫోన్లు ఏమక్కర వచ్చినదో 10 ఫోన్లు ఫార్మాట్లు చేసి పలగొట్టి సాక్ష్యాలను ప్రభావితం చేసి మీ అయ్యా ఎట్లయితే పోలీస్ అధికారులను ఫోన్ ట్యాపింగ్ కేసులో హార్డ్ డిస్కులు కావచ్చు లేదంటే ఫోన్ రికార్డింగ్ సంబంధించిన కాల్స్ కావచ్చు మొత్తం పోయి మూసీ నదిలో ఎట్లయితే కలిపేసిర్రో అక్క కూడా వీళ్ళు పనివంతులు ఈ పనులు చేస్తుట్లా మాత్రం ప్రజలారా చూడు. బెయిల్ ఇవ్వాలి నాకకు ఇవ్వాలనా? ఇస్తే సాక్షులను ప్రభావితం చేయదా అని
సిబిఐ కోర్టు చెప్తా ఉంది, సాక్షులను ప్రభావితం చేస్తాను. సో ఏదేమైనా కూడా గట్టి షాక్ వీళ్ళకు అయితే చేరుకునే పరిస్థితి లేదు ఇప్పట్లో. ఇక హైదరాబాద్లో లగ్జరీలకు ఫుల్ గిరాకీ ఉందనేటువంటి వార్త కూడా చూడొచ్చు. ఇక అమెరికా జనాభాలో మనోళ్ళు 28 లక్షలు, అమెరికాలో భారతీయులు 28 లక్షలు ఉన్నారట చూడండి. అమెరికాలో మనోళ్ళ సంఖ్య పెరుగుతుంది. అమెరికా జనాభాలో 28,31,330 మంది ఇండియన్ అమెరికన్లు ఉన్నారని 2023 గణాంకాలు వెల్లడించాయి. 1,66,00,000 మందితో మొదటి స్థానంలో మెక్సికన్లు ఉన్నారట. సో ఇది వెలుగు పేపర్లో. ఇక ఒకసారి మన సంసారి పత్రికల, ఇక కేసీఆర్ డబ్బా పత్రికల, ఈ డబ్బా కొట్టే వార్తల్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం ఒకసారి. ఇక చూడు, నేడు కేసీఆర్ బిగ్ డిబేట్ TV9 లైవ్ షోలో నన్నగా అనిపించిండా. ప్రెస్ మీట్లల్లో తప్పిస్తే ఇంకెక్కడ కనిపి TV9 లైవ్ షో సొంత డబ్బా కొట్టుకోనికే సొంత ఛానల్ రవి ప్రకాష్ని అమాంతం పండబెట్టి గుంజుకున్నారు ఛానల్ని. ఇవి గా ఛానల్ పోయి ABN డిబేట్లో పాల్గొను రాధాకృష్ణతో, లేదంటే V6లో పాల్గొను, లేదంటే ఇంకో ఛానల్లో పాల్గొను. కానీ సొంత డబ్బా కొట్టుకోవడానికి ఈరోజు TV9 డిబేట్లా కేసీఆర్ ఉంటాడట చూడుర్రి. బాంచన్ కాల్మొక్త వడ్లు కొనుర్రి సారు. జనగామ మార్కెట్లో 10 రోజుల ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోవడంతో అక్కడ అమాలీలు, దడువాయిలు, చాట, చీపురు కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది. ప్రభుత్వం రైతుల నుంచి వడ్లు కొనాలని కోరుతూ సోమవారం వారంతా ఆందోళన దిగారు. ఈ సందర్భంగా అనురాధ అనేటువంటి కూలి రైతుల దగ్గర వడ్లు కొనండి సారు, బాంచన్ కాల్ముక్తని పోలీసుల కాళ్ళు పట్టుకొని ప్రాధాయపడడం అందరినీ కలిచివేసిందంట. ఇక ట్రాక్టర్ లోడుకు 35 కిలోల బాధుడు, కూలీల ఖర్చుకు ఒక్కో బస్తపై 10 చెక్కిస్తే 100కి 2 చొప్పున కమిషన్. జనగామ జిల్లాలో మిల్లర్ల మాయాజాలం అంటే చూడుర్రి. ఆ మిల్లర్లను పెంచి పోషించిందే కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఇంకా ఘోరమైన పరిస్థితి రైతులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు కాదు, ఇంకా ఘోరమైనటువంటి పరిస్థితి. ఇక ఆగస్టు 15న రుణమాఫీ చేయకపోతే రాజీనామా చేస్తావా? సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు సవాలు. 39,000 కోట్లు ఏకకాలంలో రద్దయ్యేనా? డిసెంబర్ 9 రుణమాఫీ ఎందుకు చేయలే? హామీల పేరుతో రైతుల గుండెలపై తన్నిండ్రు. గ్యారంటీలే కాంగ్రెస్ కు భస్మాసుర హస్తం. సంగారెడ్డి మెదక్ జిల్లాలో మీడియాతో హరీష్ రావు. ఎంత నానా యాగి చేసిన బుల్లెట్ రైతుల మీద నుంచి గన్ను రైతుల మెడ మీద పెట్టి కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డిని కొడదామనే ప్రయత్నం హరీష్ రావు చేస్తున్నాడు. కానీ అది కాంగ్రెస్ పార్టీకి తగులుతుందా, లేదంటే తిరిగి ఉల్టా వీళ్ళకి తగులుతుందా అనేది చూడాల్సినటువంటి అవసరం. రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఒక నమ్మకాన్ని కలిగేసేటువంటి ప్రయత్నం చేస్తున్న సందర్భంగా అదే రుణమాఫీని ఆయుధంగా వాడుకొని రైతులను రెచ్చగొట్టి కాంగ్రెస్ పార్టీని బద్నాం చేయడానికి హరీష్ రావు ప్రయత్నం చేస్తున్నాడు. అందులో భాగంగానే రేవంత్ రెడ్డిని సవాల్ చేసిండు. 15 ఆగస్టు లోపు నువ్వు రుణమాఫీ చేయకపోతే ముఖ్యమంత్రిగా రాజీనామా చేస్తావా అనేటువంటి సవాల్ చేశారు. ఈ సవాల్ని మరి ముఖ్యమంత్రి సవాల్ స్వీకరిస్తాడా లేదా అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకొక ముచ్చటైతే హరీష్ రావు చెప్తున్నాడు, కాంగ్రెస్ హామీలు 6 గ్యారెంటీలే భస్మాసుర హస్తంగా మారుతాయి, కాంగ్రెస్ పార్టీని ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఓడగొడతాయి అనేటువంటి ముచ్చట కూడా చెప్పుకోవచ్చు. ఇక పోలీస్ అకాడమీలో రిటైర్డ్ రాజసం గెస్ట్ ఫ్యాకల్టీగా తిష్ట, అన్ని తామే పెత్తనం, ప్రత్యేక వస్తువులు, ఇన్నోవా కార్లు, హోంగార్డు జీతాలు, స్పెషల్ ఇంక్రిమెంట్, 14 ఏళ్ళ సర్వీస్ పొడిగింపు. తాజాగా మళ్ళీ డీజీ స్థాయి అధికారికి ఖమ్మం మంత్రి అండ. ఈ అమ్మ చూడురి, వెలమ దొరల్ని మొత్తము తీసుకొచ్చి వ్యవస్థల్లో మొత్తము ఒప్పించి తెలంగాణను శాసించినటువంటి కేసీఆర్ పత్రికలో ఈ దొంగ రాత. ఏదో ఒక అధికారిని పోలీస్ అకాడమీలో రిటైర్డ్ అధికారిని పెట్టిన ఎంబడే ఆయనకు కానీ హోంగార్డులు సేవ చేస్తున్నారట, లగ్జరీ కార్లంట. ఇక అవన్నీ చెప్పుకొచ్చి ఆరగించారు. అమ్మకి ఇంత దిమాగ్ లేని పత్రిక ఇది. అయితే వీళ్ళు చేసిన తప్పు ఓఎస్డీలుగా పోలీస్ డిపార్ట్మెంట్లో, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో, వివిధ రాజకీయ పదవుల్లో, వ్యవస్థల్లో అధికారులు, వివిధ డిపార్ట్మెంట్ల, స్థానిక సంస్థల నుంచి మొదలుకొని పార్లమెంట్ వరకు, ముఖ్యమంత్రి నుంచి మొదలుకొని సర్పంచ్ వరకు వెలమ దొరలు 10 ఏళ్ల రాజకీయం ఎట్లా చేసారో మనం చూడలేదా? రిటైర్డ్ ఆఫీసర్లతో నడిపించింది నిజం కాదా?
ఇంటర్ ఫలితాలకు మంగళవారం అడ్డట ఓ అధికారి సెంటిమెంట్తో రిజల్ట్ రేపటికి వాయిదా వేసిరట. రేపు వస్తున్నాయంట ఇంటర్ పరీక్ష ఫలితాలు, రేపు వస్తున్నాయంట. 27 లేదా May 1 దోస్తు నోటిఫికేషన్ అంట. సిఈటి నెట్ స్కోర్ల నార్మలైజేషన్ స్వస్తి అంట. ఈ 4 నెలల్లోనే తెలంగాణ ఆగమైందంట. 10 ఏళ్ల తర్వాత మళ్ళీ తాగునీటి కష్టాలు కాంగ్రెస్ బీజేపీలో నమ్మితే నట్టేట మునుడే. బీఆర్ఎస్ రోడ్ షోలో నేతలు భారీగా హాజరైన జనం ఏంటారు నాయన, భారీగా ఏడున్నారు. అతల రోడ్డు ఉంది, ఇతల లైన్ కట్టిర్రు, మహిళలను తీసుకొచ్చిండ్రు, కండువాలు వేసారు. ఇక 3వ టీఎంసీ వెనుక తెలిసి వస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాధాన్యం ఇంచెంపల్లి ఇలాంటి కుట్రలకు అదే విరుగుడు 3వ టీఎంసీని వాడుకోవడానికి వీలుగా ముందు చూపుతో కేసీఆర్ సర్కార్ డిజైన్. ముందు చూపు ఇక తెలంగాణకు ముందు చూపు ఎవరిది అంటే కేసీఆర్కు తప్ప ఇంకెవరికి లేదు. 3వ కన్ను కేసీఆర్కు మాత్రం ఉంటుంది, ఎవరికి ఉండదు. అన్ని ముందు చూపు, మామూలు ముందు చూపా. 7 లక్షల కోట్ల అప్పు, నిరుద్యోగం, కట్టిన ప్రాజెక్టుల ఆగమాగం, తెలంగాణలో గాయి గత్తర. ఇది ముందు చూపు, కేసీఆర్ యొక్క ముందు చూపు. 3 టీఎంసీల ముందు చూపు అంట. ఇక రేవంత్ రెడ్డికి పొంగులేటి చెక్కు, ఖమ్మం టికెట్ పై నెగ్గిన శ్రీనివాసరెడ్డి పంతము. ఇక బియ్యంకుడికి టికెట్ ఇప్పించడం సఫలం. రఘురామ్ రెడ్డి కోసం ఢిల్లీలో చక్రం తిప్పిన మంత్రి, అడ్డుకునే సీఎం డిప్యూటీ విఫలయత్నం. రేవంత్ భవిష్యత్తు ఇదో హెచ్చరిక. ఏ నిపుణుడు చెప్పిండప్ప? ఆ టికెటే ఇంకా ప్రకటించలేదు. అప్పుడే చూడు రేవంత్ రెడ్డికి పొంగులేటి ఇద్దరి మధ్యలో పంచాయతీ పెట్టుడు, బట్ట కాచి మీదేస్తుడు. అట్లనే సునకానందం మొత్తుంది పత్రికల మానువే. ఇచ్చంపల్లిని అడ్డుకుంటాం, దేవాదులను కాపాడుకుంటాం. కావాలనే మామునూరు విమానాశ్రయం మూసివేత కాజిపేట కోచ్ ఫ్యాక్టరీని సాధిస్తాం. తెలంగాణ ప్రజలను కాపాడేది బీఆర్ఎస్ ఎంపీలే. గులాబీ పార్టీలోనే ఉద్యమకారుల గుర్తింపు. నాలాంటి వాళ్ళందరూ ఉదాహరణ. నమస్తే తెలంగాణ ఇంటర్వ్యూలో వరంగల్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ మారేపల్లి సుధీర్ కాలియా. ఎక్కువద్దు. కోమరెడ్డికే సీఎం అర్హత. రేవంత్ వ్యాఖ్యలపై సీనియర్ల మండిపాటు. ఉత్తముడు జానారెడ్డి సంగతి ఏంటని ప్రశ్న. సీఎం మాటలతో రాష్ట్ర కాంగ్రెస్ దుమారు. ఏమి అంత బటివై వాడతాయి, ఉట్టిదే నమ్మక. ఇప్పుడు వీళ్ళ మధ్యలో, కాంగ్రెస్ పార్టీ మధ్యలో వాళ్ళ కాలాల కట్టె పెడుతుంది. ఈ దినపత్రికలు వచ్చే వార్తలు మొత్తం ఎట్టగా అనిపిస్తున్నాయంటే గట్టనే అనిపిస్తుంది నాకైతే. కాలాల కట్టె పెట్టే పరిస్థితి ఉంది, అంతకు మించి ఏమీ లేదు. ఇక మోదీపై ఈసీ మౌనం అంటే ప్రధానమంత్రి విదేశపు వ్యాఖ్యలపై గప్చుప్ స్పందించి అన్ని ఎన్నికల సంఘం నిరాకరణ. నాడు ఠాక్రేపై చేయాలి, నేడు ఏమైందని విపక్షం. ఆగస్టు 15 దాకా సీఎం ఉంటాడో లేదని చెప్పేసి ఏలేటి మహేశ్వర్ రెడ్డి చెప్తాడో, రేవంత్ రెడ్డి ఎప్పుడు ఏ రంగు మారుస్తాడో. ఒక్క హామీని నమ్మించేందుకు ఇన్ని ఓట్ల, అన్ని హామీలకు రేవంత్ ఇంకెన్ని ఓట్లు ఇస్తారో. ఇక రేవంత్కు ఆగస్టు భయం పట్టుకున్నది. టచ్ చేస్తే షాక్ కొట్టేందుకు మగధీర కాదు బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి ఎద్దేవా చేసిండు. ఇక రైతు బంధుకే పైసలే, రుణమాఫీ చేస్తావా అని చెప్పేసి పొన్నాల లక్ష్మయ్య చెప్తా ఉన్నాడు. ఇక ఈసీకి ఫిర్యాదు చేసిండట. సూరత్లో దళాలు ఎన్నిక ఏకగ్రీవమైందన్న ఎలక్షన్ కమిషన్. బీజేపీ అభ్యర్థిపై ముఖేష్ ఎన్నికైనట్టు ప్రకటన. బరిలో 10 మంది, చివరిలో 8 మంది విత్డ్రా. కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్ల తిరస్కరణ. లోక్సభ సీట్ ఏకగ్రీవం 12 ఏళ్లలో తొలిసారి. ఇది మ్యాచ్ ఫిక్సింగ్ అంటూ విపక్షాల ధ్వజం. ఇది గుజరాత్ మోడల్ కోడ్ సోషల్ మీడియాలో. సో ఇది అయితే చాలా పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది దేశంలో. 12 ఏళ్ల తర్వాత ఏకగ్రీవంగా ఒక పార్లమెంట్ ఎన్నికకు సంబంధించి జరగడం, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల మొత్తం నామినేషన్లు తిరస్కరణ కావడం, ఇండిపెండెంట్ల నామినేషన్లు ఉపసంహరించుకోవడం, బీజేపీ పార్టీకి సూరత్లో మొత్తం మీద అయితే ఏకగ్రీవంగా ఎంపీ గెలుపు. ఒకటి 545 ఇట్లా ఒక ఎంపీ సీటు ఏకగ్రీవం అయిపోయింది. సో దీనిపైన పెద్ద చర్చ నడుస్తుంది సోషల్ మీడియాలో. ఇక వడ్లు ఎంతైనా పండించుకోండి, బోనస్ ఇచ్చి మరి కొంటాం, ఇప్పుడు కాదు వచ్చే సీజన్ నుంచి అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి వార్త అక్కడ రాసుకొచ్చారు. ఇక ఒకసారి దిశలో చూద్దాం. పద్మాల ప్రదానం చేసిన పద్మశ్రీలను అందించినట్టు వెంకయ్యనాయుడుకు పద్మవిభూషణ్. పారిశ్రామికవేత్త సీతారాం జిందాల్కు సైతం తెలంగాణకు చెందిన బుర్రవిన వాయిద్య కళాకారుడు దాసరి కొండప్పకు పద్మశ్రీ. యాక్షగాన కళాకారుడు గడ్డం సమ్మాయికు సైతం. మొత్తం 132 మందిలో 67 మందికి రాష్ట్రపతి చేతుల మీదుగా బహుకరించారట. ఇక చింత చిగురు అదరహో రైతు బజార్లో కిలో 600 అయినా ఫుల్ డిమాండ్. చింత చిగురుకు మస్తు డిమాండ్ ఉంది. అసలు ఏడ చూసినా చింత చిగురు ముచ్చట్లే చెప్తున్నారు. మార్కెట్లో పోతున్నారంటే కిలోకి 600, 500, 700 నడుస్తుందంట చూడూరి. ఇక కవిత బెయిల్పై తీర్పు రిజర్వ్. ట్యాపింగ్ నిందితుల బెయిల్ పిటిషన్ల విచారణ వాయిదా. రేపు ఇంటర్మీడియట్ ఫలితాలు. రేపటి నుంచి స్కూళ్లకు సమ్మర్ హాలిడేస్. వరంగల్కు రీజనల్ ఎయిర్పోర్ట్ కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్. ప్రైమరీ భూ సర్వేకి ఏఐ
ఏఐ కసరత్తు 2019 ప్రాథమిక అధ్యయన ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్. సో వరంగల్కు రీజనల్ ఎయిర్పోర్టు కేంద్ర ప్రభుత్వం ఇయ్యానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఎవరు ఆ ముగ్గురు? కాంగ్రెస్ పెండింగ్ స్థానాలపై సస్పెన్స్ కంటిన్యూ. కరీంనగర్లో రాజేంద్రరావు నామినేషన్, హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. ఏఐసిసి నుంచి ఓవరాల్ గా గ్రీన్ సిగ్నల్. ఖమ్మంలో రఘుమారెడ్డిపై డిస్కషన్. పరిశీలన మాండవ నాగేశ్వరరావు పేరు. హైదరాబాద్ స్థానం డిసిసి ప్రెసిడెంట్కే ఎల్లుండితో నామినేషన్ల గడువు ముగింపు. సో మొత్తం మీద అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 3 ఎంపీ స్థానాల అభ్యర్థుల కసరత్తు తీవ్రంగా చేస్తున్నారట. ఎల్లుండితోనే నామినేషన్ల ప్రక్రియ ముగియబోతోందంట. ఇప్పటికే కరీంనగర్ సంబంధించి రాజేశ్వరరావు నామినేషన్, దానికి 3 ఎమ్మెల్యేలతో పాటు మంత్రి హాజరు కావడం కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో రాష్ట్ర రాజకీయాల్లో చర్చ నడిచింది. అదే ఇక మోడీకి బీఆర్ఎస్ తాకట్టు. కేసీఆర్ బిడ్డ బెయిల్ కోసం అందుకే పలు చోట్ల డమ్మి అభ్యర్థులు. కేసీఆర్ మోడీ తోడు దొంగలు. సెప్టెంబర్ 17 లోపు బోధన్ షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తాం. నిజామాబాద్ కు పసుపు బోర్డు తీసుకొచ్చే బాధ్యత నాది. కేంద్ర వ్యవసాయ మంత్రిగా జీవన్రెడ్డికి బాధ్యతలు అప్పగిస్తాం. ఎంతైనా వరి పండించుకోండి, 500 బోనస్ ఇచ్చుకుంటాం, ప్రాణిత చేవల కట్టి తీర్థం. జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిండు. సో రేవంత్ రెడ్డి చేసినట్టు వ్యాఖ్యలు మోడీకి బీఆర్ఎస్ తాకట్టు. ఒకవేళ గట్లని తప్పిదారి పార్లమెంట్ ఎన్నికలకు ముందు అంటే 13 తారీఖు వచ్చే నెల మేలో జరుగుతున్నాయి. దానికన్నా ముందు ప్రచారంలో కనుక ఒక ఆయుధం దొరికే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీకి. ఒకవేళ గట్టనే తప్పిదారి మే 2వ తారీఖు తీర్పు రిజర్వ్ చేసిన ఏది మన ఢిల్లీ లిక్కర్ స్కామ్ సమస్య కాబట్టి కనుక ఆ రోజు కోర్టు బెయిల్ ఇస్తే కనుక కాంగ్రెస్ పార్టీకి ఆయుధం దొరికినట్టే. ఆ రోజు కనుక బెయిల్ వస్తేనంటే కథం. మోడీకి బీఆర్ఎస్ పార్టీని తాకట్టు పెట్టారు, అందుకే బెయిల్ వచ్చిందని ఇక గట్టి నడుచుకునే అవకాశం ఉంది. అది జరుగుతా లేదనేది మే 2వ తారీఖున ఇప్పటికే బెయిల్ పిటిషన్ పెండింగ్ లో ఉంది. ఆ తీర్పు రిజర్వ్ చేసి 2వ తారీఖున వస్తా ఉంది. రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఆ రోజు కనుక బెయిల్ వస్తేనంటే మోడీకి బీఆర్ఎస్ తాకట్టు అనేటువంటి ప్రచారం జోరందుకుంటుంది. బీఆర్ఎస్ పార్టీ నామరూపాలు లేకుండా పోయేటువంటి అవకాశం కూడా కనిపిస్తా ఉంది. కేసీఆర్ మోడీ తోడు దొంగలు అనేటువంటి వార్త. ఈ కాంగ్రెస్ కు కామ్రేడ్లకు కుదిరిన దోస్తి. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్. మసాలా ఉత్పత్తుల శాంపిల్ సేకరించండి. దేశంలోని అన్ని కంపెనీల నుంచి ఫుడ్ కమిషనర్లకు అలర్ట్ చేసిన కేంద్రం 20 రోజుల్లోగా ల్యాబ్ రిపోర్ట్ వచ్చే ఛాన్స్. ఎవరెస్ట్ ఎండిహెచ్ ఉత్పత్తులపై హాంకాంగ్, సింగపూర్లో బ్యాన్ అంట. ఆయా మసాలా ఉత్పత్తుల్లో క్యాన్సర్ కారక ఇథిలిన్ ఆక్సైడ్ ఉన్నట్టు గుర్తింపండి. ఎవరెస్ట్ ఎండిహెచ్ అట. అబ్బో, మసాలా దినుసులలో ఏవో కెమికల్స్ కలుపుతున్నారంట. చూడు జాగ్రత్త. మీ కాళ్ళు మొక్త వడ్డు కొనండి. జనగామ మార్కెట్ యార్డ్ వద్ద పోలీసులను వేడుకున్న మహిళా రైతు. సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయింది. హామీలు అమలు చేయకుంటే కాంగ్రెస్ మెడలు వంచుతాం. హామీలపై ప్రశ్నిస్తుంటే ఆ పార్టీ నేతలు అవాకులు చెవాకులు పేలుతున్నారు. దేవుళ్ళు అంటే భయపడేది సైతాన్లు భూతాలే. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు ఏకోవ చెందుతారు. కొనుగోలు కేంద్రాల్లో 6 నుంచి 10 కిలోల తరుగు తీస్తున్నారు. బీజేపీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ నామినేషన్ దాఖలు చేసిన బీజేపీ చేవేల అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి. సో బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇక్కడ కొంత ఆలోచన కలిగిస్తున్నాయి, ఆసక్తి కలిగిస్తున్నాయి. దేవుళ్ళు అంటే భయపడేది సైతాన్లు భూతాలే. మరి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇందులో ఏకోకి చెందుతారని ఆసక్తికి రేకెత్తిచ్చే మాట అయితే చేస్తున్నాడు. ఈ కేసీఆర్ కు కోమటిరెడ్డి టచ్ లో ఉన్నారేమో, అందుకే ఆయన్ను సీఎం అంటూ రేవంత్ అన్నారు అనుకుంటా. ఆగస్టు వరకు రేవంత్ ఉంటాడో లేదో ఏలిటి మహేశ్వర్ రెడ్డి చెప్తా ఉన్నాడు. ఇక గ్యారంటీలే మీ పాలిట భస్మాసుర హస్తం. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేయకుంటే రాజీనామా చేస్తావా? సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు సవాల్. రేవంత్ అంటే మాటలు కోతలు, కాంగ్రెస్ అంటే కరెంటు కోతలు అని కామెంట్. నామినేషన్ దాఖలు చేసిన బీఆర్ఎస్ చేవేల అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్. నేడు టీవీ డిబేట్కు కేసీఆర్. 12 నెలల తర్వాత టీవీ చర్చకు గులాబీ పార్లమెంట్ ఎన్నికల కీలక నిర్ణయం. ఇగో టీవీ డిబేట్ పోయినా లేదంటే దెక్కుట ప్రచారం చేసిన బీఆర్ఎస్ పార్టీ గెలవనికే లేదు. ఒక్క పార్లమెంట్ కూడా అభ్యర్థి పార్లమెంట్లో అడుగుపెట్టేది లేదు. బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు సచ్చిపడినటువంటి పాము లాంటిది, గంతకు మించి ఏం లేదు. ఇప్పుడు కేసీఆర్ పోయి డిబేట్లో పార్టిసిపేట్ చేసినంత మాత్రాన టీవీ 9లో రజనీకాంత్ అడిగే ప్రశ్నలకు చక్క సమాధానం చెప్పినంత మాత్రాన తెలంగాణ ప్రజలకు ఒరిగేది ఏమీ లేదు. బీఆర్ఎస్ పార్టీ కూడా అట్లా అని చెప్పేసి లాభం జరిగేది లేదు. 12 ఏళ్ల తర్వాత డిబేట్ పోతున్నారట చూడరు. సో ఇవి ప్రధానంగా ఈరోజు దినపత్రికలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్త. సో మిత్రులారా, దయచేసి మర్చిపోకురి ఆర్ న్యూస్ గ్రూప్ మీడియా ఛానళ్లను మీ అందరూ ఆదరించండి. సో వ్యూవర్షిప్ పెంచే బాధ్యత మీదే. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.